హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ వస్తుంది అని 2 months బ్యాకే చెప్పాను. చాలామంది ఫేక్ న్యూస్ అన్నారు, కొంతమంది మాత్రం నమ్మారు. సో చెప్పినట్టుగానే ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజు నైట్ 9 PMకి తెలుగులో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తెలుగు డబ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే టీవీలో మిస్ అయిన వాళ్ళు ఆర్ టీవీ చూడలేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ వీడియోలో ముందు మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు చెప్పేది ఏంటంటే, చెప్పినట్టుగానే నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ వచ్చింది. నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ వస్తుంది అని 100% కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టే మీతో షేర్ చేసుకున్నాను. సో అలానే ఫ్యూచర్లో కూడా ఏమైనా అప్డేట్స్ వచ్చినా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయకపోతే కొంచెం లైక్ చేయండి. సో కొంచెం లైక్ చేస్తే కొంచెం వీడియో అయితే పుష్ అవుతుంది. అండ్ ఇప్పటికే చాలా లేట్ అయింది. సో ఫస్ట్ నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అయితే రాలేదు. ఎపిసోడ్ నెంబర్ 221 నుంచి అయితే టెలికాస్ట్ అయ్యాయి. ఎందుకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి రాలేదు అంటే, ఆల్రెడీ మనందరికీ తెలిసిందే నరుటో షిప్పుడెన్ హిందీ, తమిళ్ అండ్ వేరే లాంగ్వేజెస్ డబ్బింగ్స్ అయితే వచ్చాయి. అండ్ అవి ఎపిసోడ్ నెంబర్ 220 వరకు అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. అందులో తెలుగు లాంగ్వేజ్ డబ్ అయితే రిలీజ్ అవ్వలేదని మనందరికీ తెలిసిందే. సో మళ్ళీ తెలుగు లాంగ్వేజ్ని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయకుండా వాటిని ఎక్కడి నుంచి అయితే కంటిన్యూ చేస్తున్నారో తెలుగు డబ్ని కూడా అక్కడ నుంచే కంటిన్యూ చేశారు. అయితే మళ్ళీ ఎపిసోడ్ 1 నుంచి రిలీజ్ చేస్తారా అంటే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయని అయితే చెప్తాను. అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎలా రావు, చాలా టైం పడుతుంది. ఈ విషయంలో మాత్రం క్రంచీ రోల్ కూడా ఏం చేయలేదని నా ఒపీనియన్. ఎందుకంటే నరుటో షిప్పుడెన్ టోటల్ 500 ఎపిసోడ్స్ తెలుగులో రావాలి. ఆ 500 ఎపిసోడ్స్ తెలుగులో రావాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఆపేసి మధ్యలో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి డబ్ చేయాలంటే తెలుగులో మాత్రమే చేయాలంటే అది అవ్వని పని అని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో చెప్పండి. సో టోటల్గా ఇప్పుడు ఈ 500 ఎపిసోడ్స్ని తెలుగులో డబ్ చేసిన తర్వాత అప్పుడేమన్నా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి డబ్ చేస్తారేమో కానీ ఈ మిడిల్లో డబ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఒకవేళ డబ్ చేస్తే మనకి అప్డేట్ వస్తుంది, సో అప్పుడు షేర్ చేస్తాను. ఇంకా నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ ఎలా ఉంది? నన్ను అడిగితే తెలుగు డబ్ రిలేటెడ్ స్క్రిప్ట్ రైటింగ్ దగ్గర చాలా కేర్ తీసుకున్నారు. వాయిసెస్ సెలెక్షన్ దగ్గర కూడా చాలా కేర్ తీసుకున్నారు, ఏదో 1-2 వాయిసెస్ తప్ప. బట్ కమింగ్ టు ప్రొనౌన్సియేషన్, ఒక దగ్గర కాదు చాలా దగ్గరలా చాలా సీన్స్లో ప్రొనౌన్సియేషన్ ప్రాపర్గా లేదు, ఏదో తేడాగా చేసేసారు. అసలు ఎలా అంటే యానిమేలో ఉండేదానికి వాళ్ళు చెప్పేదానికి సంబంధం లేకుండా అయితే చేసేసారు. బట్ ఇదంతా సోదొద్దు, మెయిన్ పాయింట్ కావాలి మాకు అంటే ఒక్క ముక్కలో కావాలంటే నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ చాలా బాగుంది. మళ్ళీ తోపు తురుమని చెప్పలేను కానీ నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ అయితే బాగుంది అని చెప్తాను. అసలు నన్ను అడిగితే ఈ లెవెల్ ఆఫ్ డబ్బింగ్ ఎక్స్పెక్ట్ చేయడం అండ్ ఇలా డబ్బింగ్ చేయడమే చాలా గ్రేట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు సోనీ వాళ్ళు అంత జరిగిన తర్వాత కూడా నరుటోకి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు అని కన్సిడర్ చేసి తెలుగులో తీసుకొని రావడమే గొప్ప విషయం అని అయితే నేను అనుకుంటున్నాను. మళ్ళీ అందులో కూడా మనం వంకలు పెట్టకూడదని నేను అనుకుంటున్నాను. నా దగ్గర నుంచి ఒకటే పాయింట్ ఏంటంటే, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ అయితే చాలా బాగుంది. ఇంత వెయిట్ చేసిన తర్వాత అసలు రాదు అని మనకు ఆల్రెడీ 200% ఆల్మోస్ట్ అందరం ఫిక్స్ అయిపోయాం. బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా నరుటో షిప్పుడెన్ తెలుగులో వచ్చిన తర్వాత ఇంకా దాన్ని బాగాలేదు అది ఇది అంటే మాత్రం బాగోదు. సో ఎందుకంటే తెలుగులో రావడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిరాకిల్ అండ్ గ్రేట్ థింగ్ అని అయితే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి టీవీలో చూడలేము, మొబైల్లో చూడాలంటే అలాగా. మొబైల్లో ఎక్కడ చూడలేము, సో టీవీలో అయితే మనకి టెలికాస్ట్ అయ్యేటప్పుడు మాత్రమే చూడాలి. జియో టీవీలో వాటిల్లో అయితే చెక్ చేశాను, బట్ వాటిల్లో అయితే రావట్లేదు. ఎందుకంటే సోనీ రైట్స్ అయితే వేరు ఉన్నాయి అండ్ మనకి జియో టీవీ వీటిల్లో అయితే వేరు వస్తున్నాయి. సో టీవీకి దానికి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. బట్ నేను ఇంకా టాటా ప్లే అండ్ సన్ డైరెక్ట్ వాటిలో అయితే చెక్ చేయలేదు, ఎయిర్టెల్ టీవీ వీటిలో అయితే చెక్ చేయలేదు. సో మీరు ఒకవేళ చెక్ చేసి ఉంటే అందులో వచ్చాయో లేవో అని ఒకసారి చెప్పండి. అండ్ నన్ను అడిగితే అందులో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్తాను. సో ఇవి కాకుండా ఇంకా మొబైల్లో ఎక్కడ చూడాలి అంటే ఇంకా ఆప్షన్ అయితే లేదు. మళ్ళీ టీవీలో రీటెలికాస్ట్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సి ఉంది. అలా చేస్తే మాత్రమే మనం సపోర్ట్ చేయగలం ఈసారి. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. నరుటో షిప్పుడెన్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి రావడం అయితే లేదు, 221 ఎపిసోడ్ నుంచి అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ డబ్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది, బట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ తెలుగు డబ్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను, రావడమే గొప్ప. సో దానిలో మనం ఎలాంటి వంకలు పెట్టలేము, బట్ బాగా చేశారని అయితే చెప్తాను. మొబైల్లో చూడడానికి ప్రెజెంట్ అయితే ఎలాంటి సోర్స్ లేదు. నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, మీలో ఎవరికైనా సరే టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటే అందులో నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ ఎపిసోడ్స్ని అప్లోడ్ చేయకండి. అండ్ ఆల్సో వ్యూవర్స్ అంటే మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసి చూడకండి. లాస్ట్ టైం అలా చేయడం వల్లే చాలా వరకు మనకి ఇంత లేట్ అయిందనమాట. అండ్ ఈవెన్ మనకి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 220 ఎపిసోడ్ వరకు రాలేదు. అండ్ లాస్ట్ టైం 10 PMకి అని కంప్లైంట్ చేశారు, బట్ ఇప్పుడు మాత్రం 9 PMకి వస్తుంది కాబట్టి సో అందరికి ఇప్పుడు బెటర్గా ఉంటుంది. అండ్ అందరికీ సపోర్ట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో సపోర్ట్ చేస్తే అయితే బెటర్, మనకి ఫ్యూచర్లో కూడా మంచి యానిమేస్ అయితే వస్తాయి. ఆర్ ఇక్కడతో తెలుగు డబ్ యానిమేస్ అయితే రావడం ఆగిపోతాయి. అంటే టోటల్గా ఆగిపోవు, క్రంచీ రోల్ వాళ్ళు ఎప్పుడు తీసుకొని వస్తూ ఉంటారు. బట్ సోనీ దగ్గర నుంచి కూడా కొన్ని బెస్ట్ డబ్బింగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో ఇప్పటి వరకు అయితే నేను చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో కొంచెం అర్థం చేసుకొని పైరసీకి అయితే దూరంగా ఉండండి. సో నేనైతే
చెప్పాలనుకున్నది ఇదే. మీరు నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్ చూసుంటే మీ రివ్యూని కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ మీ దగ్గర ఎలాంటి కంటెంట్ ఐడియాస్ ఉన్నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నేను వాటిలో నుంచి తప్పకుండా కొన్నిటిని పిక్ చేసి వీడియోస్ చేస్తాను. అండ్ కామెంట్ చేసినందుకు మీ యొక్క నేమ్ని కూడా ఆ టాపిక్లో అయితే ఇలా సజెస్ట్ చేస్తాను, మీ నుంచి సజెస్ట్ చేయబడింది అని. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొంచెం ఫాలో అవ్వండి. అండ్ రెగ్యులర్గా అప్డేట్స్ కూడా అక్కడ వస్తూ ఉంటాయి. సో వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.